సో జనరలీ వెన్ యూ రీడ్ అబౌట్ బాడీ సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్పైన్ ఈజ్ సంథింగ్ దట్ బైండ్స్ ఎవ్రీథింగ్ అంటారు. మొత్తం అంతా కూడా బాడీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడో అక్కడ స్పైన్కి ఒక సొల్యూషన్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ దట్ ఈస్ వై ట్రీట్మెంట్ అంతా కూడా స్పైన్ ఎట్లా ఉంది, స్పైన్ చెకింగ్ అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. సో మనకి ఇంకా వీ ఓన్లీ నో దిస్ పార్ట్, బట్ ఎంతవరకు స్పైన్ అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా సొల్యూషన్గా ఉంటుంది. అంటే జనరల్గా మనం మాట్లాడుకునే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆఫ్కోర్స్ డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే కొంచెం బ్యాక్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు కానీ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ అని మాట్లాడుతూ ఉంటారు, బ్లోటింగ్ అని మాట్లాడుతారు. స్పైన్ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు మనం మాటల్లో యు ఆర్ మై బ్యాక్ బోన్ అంటాం కదా, ఆ వర్డ్ ఎందుకు వచ్చిందంటే బ్యాక్ ఇప్పుడు ప్రతి బాడీ పార్ట్కి రీప్లేస్మెంట్స్ అనేటివి ఉన్నాయి మన బాడీలో. హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ద స్పైన్? నో. సో యూ షుడ్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్పైన్. According to me, spine is the most complicated structure, and it's a life to any person. లైఫ్ అంటేనే స్పైన్ అంటే లైఫ్ నా దృష్టిలో. ఎందుకంటే రెగ్యులర్గా చేస్తున్న ప్రతి ఒక్క ఇండి నుంచి ఒక బ్యాక్ పెయిన్ కేసు, నెక్ పెయిన్ కేసు రిజిస్టర్ అయింది యాజ్ పర్ ద సర్వే. కాబట్టి నేనేమంటానంటే స్పైన్కి వచ్చే కేసెస్లో చాలా రేర్ కేసెస్ ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ వస్తాయి, కొన్నిసార్లు మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, టీబీ పేషెంట్స్ ఉంటారు. సో వీటికి మన ట్రీట్మెంట్తో పాసిబిలిటీ ఉండదు. జనాలకు తెలియని విషయం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ, ఓకే, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా స్పైన్ నుంచే వస్తాయి. స్పైన్ టు ద స్పైనల్ కార్డ్ టు ద బ్రెయిన్, ఆల్వేస్ నర్వస్ సిస్టమ్, మస్కులర్ సిస్టమ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ వీటిలో ఉన్న డిస్ఫంక్షన్స్ వల్లనే కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ ద స్టమక్ బ్లోటింగ్ ఉంటుంది. ఆ స్టమక్ బ్లోటింగ్ స్పైన్ వల్ల కాకపోయినా స్పైన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల లోపల విజరల్ ఆర్గన్స్ మీద ప్రెషర్ పడి ఫాల్సిఫార్మ్ లిగమెంట్ కొంచెం టైట్ అయిపోయి, లైక్ మనకు బొడ్డు అంటారు కదా, అంబులికస్ కూడా పక్క నేవల్ డిస్ప్లేస్మెంట్స్ అంటారు కదా, నేవల్ డిస్ప్లేస్మెంట్ అవ్వడము. తర్వాత ఈ మధ్య ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అవ్వడం. ఫ్యాటీ లివర్ వల్ల ఆ ప్రెషర్ అంతా అబ్డామిన్ మీద పడి అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తారు, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నది మీకు అని చెప్పి మందులు తీసుకుంటారు. మళ్ళీ అదే మందులు మళ్ళీ బాడీని ఖరాబ్ చేసే మందులే. కొన్ని మందులు పనిచేస్తాయి కానీ కొంతకాలం మాత్రమే. వీఆర్ ట్రీటింగ్ అ వెరీ న్యాచురల్ మెథడ్. అన్ని కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయి వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకొని మా దగ్గరగా వచ్చి చేతులు ఎత్తేస్తారు అనమాట. డాక్టర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత మా దగ్గరకు వస్తారు. వచ్చిన తర్వాత దే డోంట్ హ్యావ్ టైమ్ టు గెట్ ట్రీటెడ్, బట్ వీ విల్ మేక్ షూర్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ మేక్ ద పేషెంట్ వెయిట్ ఫర్ 1-2 months and we treat the patient in a holistical approach from the root level to the fruit level. Yeah. We will try to clear. Then you will get the good fruit and you will get the good taste. Right. The same way, ఇన్ఫర్టిలిటీ గురించి కానీ, కాన్స్టిపేషన్స్, ఓకే, గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్స్, తర్వాత అస్తమానం వాళ్ళకి హెడేక్స్ రావడము, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా నిద్ర పట్టకపోవడము, ఓకే, యాంగ్జైటీ ఇష్యూస్ రావడము, తర్వాత యాంగర్ మేనేజ్మెంట్ రావడము. మనకి బాడీలో ఒక నర్వ్ ఉంది, వేగస్ నర్వ్. ఆ వేగస్ నర్వ్ని డియాక్టివేట్ ఉండడం వల్ల రోగాలు వస్తున్నాయి అనేది ఐ బిలీవ్ ఇన్. వేగస్ నర్వ్ కానీ స్టిమ్యులేట్ చేస్తే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నా వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎప్పుడైనా మీరు చూడండి, a talkative person will always be healthy. You observe him. The person who is very much into social గా కలవని వాళ్ళు, ఎక్కువ మాట్లాడని వాళ్ళు, వాళ్ళ బాడీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టని వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒక డిస్ఫంక్షన్కి ఎదుర్కొంటారు. నేను కూడా తొందరగా రికవర్ అవ్వకపోవడానికి కారణం వాళ్ళ వేగస్ నర్వ్ అనేది డియాక్టివేట్ అవ్వడం. వేగస్ నర్వ్ ఎలా సింపుల్గా ఎలా సార్ మరి యాక్టివేట్ చేయడం అంటే, గట్టిగా మాట్లాడండి, పాటలు పాడండి, వాటర్ పోసుకొని నోట్లో గార్లింగ్ అంటారు అది చేయండి. సింగర్స్ వాళ్ళ గొంతు పాడే ముందు వాళ్ళు గార్లింగ్ చేసుకుంటారా, దే విల్ యాక్టివేట్ దర్ వేగస్ నర్వ్. వోకల్ కార్డ్ చాలా యాక్టివేట్ అయిపోతుంది. దట్ ఈస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ టు ద బ్రెయిన్. దట్ బ్రెయిన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. స్పైన్ గురించి మాట్లాడినప్పుడు నేను వేగస్ నర్వ్ గురించి ఎందుకనంటే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పైన్ నుంచి లాస్ట్ వరకు కూడా బాడీలో ప్రతి ఏరియాని టచ్ చేసే ఏకైక నర్వ్ ఈజ్ వేగస్ నర్వ్. దట్ ఈస్ లైక్ అ ఫ్యూయల్. మన బాడీకి, ఎనర్జీకి, వెహికల్కి ఫ్యూయల్ ఎట్లనో ఎనర్జీని సప్లై చేసేది, టోన్ని పెంచేది వేగస్ నర్వ్ మాత్రమే. సో ఒక ప్యారలైజ్డ్ పేషెంట్, స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన పేషెంట్ పూర్తిగా రికవరీ కాకపోవడానికి కారణం మోటార్ నర్వ్స్ డెడ్ అయిపోతే మాత్రం భగవంతుడి దిగి వచ్చినా దాన్ని క్లియర్ చేయలేడు. కాకపోతే ఇంకా వర్స్ట్ అవ్వకుండా రీహాబిలిటేషన్, స్పైనల్ కార్డ్ రీహాబిలిటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. ఇలాంటి విషయాల్లో కైరోప్రాక్టిక్ ఎక్కడ హెల్ప్ అవ్వదండి. ఒక స్టేజ్ వరకు కైరోప్రాక్టిక్ హెల్ప్ అవుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫిజియోథెరపీ ఈజ్ ద ఓన్లీ వే
రీహాబిలిటేషన్కి హెల్ప్ అయ్యి బ్యాక్ టు నార్మల్ లైఫ్ తీసుకురావడానికి హెల్ప్ అయ్యే ఓన్లీ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్ and I'm very happy that I'm practicing physiotherapy along with all the concepts which is naturally helping the patients. Like and subscribe Eagle Media Works.